లే 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 వారం రోజుల నుంచి ఇదే మైండ్లో తిరుగుతుందండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన తలే వన్ తలవి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన తెలుగులో టైటిల్ వచ్చేసి సారన్ మేడం. విజయ్ సేతుపతి గారు అండ్ నిత్యా మేనన్ గారు లీడ్ రోల్లో నటించుంటారు. చాలా అంటే చాలా మంచి ఫన్ ఫిలిం. భార్యాభర్తల మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తాయి, ఈ మూవీలో పరోటా షాప్ పెట్టుకున్న హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. చాలా రిలేటెడ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ భార్యాభర్తలు కలిసి చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా లాంటి వాళ్ళు అయితే చూసి అలా నవ్వుకోవడమే, అంతే. పెళ్లి గురించి ఆశలు వదులుకోవడమే. ఓకే అండి, ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. ఏంటి అజిత్, ప్రతి వీడియోలోనూ లైక్ అడగాలంటే ఏం చేయమంటారండి? ఈ మధ్య వీడియో సరిగా బూస్ట్ అవ్వట్లేదు. రీచ్ వస్తేనే కదా నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్ వచ్చేది. మీ వంతుగా లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మదురైలో ఒక చిన్న ఊరు. ఈ ఊర్లోనే చిత్రకుమార్ అనే ఒక దొంగ ఉంటాడు. చాలా చిన్న దొంగ. ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీస్ దొంగతనం చేస్తుంటాడు. ఇప్పుడు కరుపన్ దగ్గరకు వచ్చి, స్వామి 2 years నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను, కొంచెం కూడా గ్రోతే లేదు, నువ్వే ఏదైనా కొంచెం కనుకరించి నాకు ఏదైనా మార్గం చూపించావా, పెద్దగా ఏదైనా డబ్బులు వచ్చేలాగా ఒక మంచి పార్టీని అరేంజ్ చేయవని కరుప స్వామిని చాలా వేడుకుంటాడు. చూడు కరుప, నువ్వు ఆశీర్వదించి దొంగతనానికి వెళ్ళమంటే తప్ప నేను ఇక్కడ నుంచి వెళ్ళను. ఫ్లవర్ కింద పడేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటానని విగ్రహం పైన ఉన్న ఫ్లవర్ ని చూస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే పేరర్సి, ఈమెనే మన మూవీలో హీరోయిన్. తను వాళ్ళ నాన్నని, తన కూతుర్ని, అమ్మని తీసుకుని ఈ కరుపన్ గుడి దగ్గరికి వెళ్తుంది. తన కూతురికి వెంట్రుకలు తీయించి చెవు కుట్టాలని చిత్రకుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ చిత్రకుమార్ ఫోన్ చేసి, ఏంటన్నా ఇంకా అక్కడేం చేస్తున్నావు, త్వరగా మనం పని చేద్దాం రా అంటే, రే కరుపన్ వన్స్ నాకు అప్రూవల్ ఇచ్చి దొంగతనానికి వెళ్ళమనేంత వరకు నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదు, ఎంతసేపు అయినా కరుపన్ కోసం ఇక్కడే వెయిట్ చేస్తానని ఫోన్ పెట్టేస్తాడు. అక్కడికి పేరర్సి వాళ్ళ అమ్మ నాన్న, తన కూతురు వీళ్ళందరూ వస్తారు. చాలా సీరియస్ గా వచ్చి మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన సరుకులన్నీ అక్కడ గుండు కొట్టించే అతనితో గుండు కొట్టిస్తూ ఉంటే, అతను చిత్రకుమార్తో, ఏంటి వీళ్ళు వచ్చారా, ఇంకా అతను రాలేదేంటని పాండ్యన్ గురించి చెప్తాడు. పాండ్యన్ ఎవరంటే పేరర్సి భర్త. ఇతనే మన మూవీలో హీరో విజయ్ సేతుపతి గారు అలియాస్ పాండ్యన్. గుడిలోకి మాస్ ఎంట్రీ ఇచ్చి కరుపన్కి దండం పెట్టుకుని గుండు కొడుతున్న అతన్ని కొట్టి, ఏంట్రా ఎవరు పర్మిషన్ తీసుకుని నా బిడ్డకు గుండు కొడుతున్నావు, వాళ్ళు ఏదో కొట్టమంటే కొట్టేస్తావని అతనితో గొడవ పడుతుంటే పేరర్సి అలా గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉంటుంది అతన్ని. ఏంటి వీడు ఇలా గొడవ చేస్తున్నాడని. పేరర్సి వాళ్ళ నాన్న, అయినా నిన్ను వదిలి నా కూతురు ఎప్పుడో వచ్చేసింది కదా, ఇప్పుడు నీకేంట్రా ప్రాబ్లం, నా కూతురికి నేను ఏమైనా చేస్తాను, అది నా మనవరాలనంటే, హో అలాగా మావయ్య భలే మాట్లాడుతున్నారా మీరు, ఇదిగో బిడ్డని నా చేతినివ్వని తన కూతుర్ని లాక్కొని సంకలో పెట్టుకుని పేరెంట్స్తో, ఎవరే ఈ బిడ్డకి తండ్రి, నా సమక్షంలో ఇదంతా జరగాలి కదా అని పేరెంట్స్తో చెప్తుంటే, పేరర్సి కోపంతో మాట్లాడితే పేరర్సి మీద కోపం వచ్చి పాండ్యన్ కొట్టడానికి వెళ్తాడు. కట్ చేస్తే పేరర్సినే పాండ్యన్ కొట్టేస్తుంది. చిత్రకుమార్ గుండు కొట్టే అతనితో, ఏంటండి దారుణం, ఇందులో భర్త ఎవరో భార్య ఎవరో నాకు అర్థం కావట్లేదని అంటే, ఇప్పుడు టైటిల్ కట్ పడుతుంది సార్ అండ్ మేడం అంటే, అది మామ మీరు నా ముందు ఉన్నారు కాబట్టి మీ కూతురు మీద చేయకూడదని సైలెంట్గా ఉన్నాను, మీ కూతురు నన్ను ఏమన్నా, నేను లేకుండా ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదు, నా కూతుర్ని ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారని చెప్తా, మీ అందరికీ నేనేంటో చూపిస్తానే. పక్కనే ఏదైనా వెపన్ ఉందని వెతుకుతుంటే పాండ్యన్ వాళ్ళ అమ్మ వచ్చేసి, ఇదంతా నీ వల్లే జరిగిందని పేరర్సిని బాగా తిడుతోంది. ఇలా వీళ్ళందరూ గొడవ పడుతూ ఉంటే అక్కడికి కరుపన్ని దర్శనం చేసుకోవడం కోసం ఒక స్ట్రేంజర్ ఫ్యామిలీ వస్తారు. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. అక్కడ ఒక అతను పేరర్సి వాళ్ళ నాన్నతో, ఏంటయ్యా పిల్లల్ని ఇచ్చేసి ఇలా మీరు కొట్టుకుంటున్నారేంటి అంటే, యాక్చువల్గా ఏం జరిగింది, వీళ్ళకి ఎలా పెళ్లి జరిగింది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే పేరర్సి ఒకగానొక ముద్దుల కూతురు. పేరర్సికి ఒక అన్న ఉంటాడు. చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఇటు పాండ్యన్ కి ఒక పరోటా హోటల్ ఉంటుంది. చాలా మంచి రెసిపీస్ ఉంటాయి అక్కడ. ఒకరోజు పాండ్యన్ పేరర్స్ని చూడడానికి పెళ్లి చూపులకి వెళ్తాడు. పేరర్స్ని చూడంగానే పాండ్యన్ కి చాలా బాగా నచ్చేస్తుంది. నా కొడుకు మాస్టర్ అండి, పరోటా మాస్టర్ అని చెప్పి మా కొడుకు డబ్బులు ఎంఏ చేశాడని కొన్ని మాయ మాటలు చెప్పి ఫైనల్ గా పేరర్సి వాళ్ళ అమ్మ నాన్నని పెళ్లికి ఒప్పిస్తుంది పాండ్యన్ వాళ్ళ అమ్మ. పేరర్సికి కూడా పాండ్యన్ చాలా బాగా నచ్చేస్తాడు. డైలీ ఇంకా పరోటాలు తీసుకొచ్చి ఇవ్వడం, హోటల్లో ఉన్న
ఉన్న రెసిపీస్ అన్నిటినీ పార్సల్ చేసి వీళ్ళకి పంపించడం, ఇది వీళ్ళకి నచ్చడం, ఇలా చాలా బాగా ఒకరు ఫ్యామిలీతో ఒకరు బ్లెండ్ అయిపోతారు. ఈ ప్రాసెస్ లో పాండ్యన్ పేరెంట్స్ వీళ్ళిద్దరూ డీప్ లవ్ లో వెళ్ళిపోతారు. ఇద్దరు చాలా ప్లేసెస్ కి వెళ్తారు కలిసి. ఒకరోజు పాండ్యన్ పేరెంట్స్ తో, నాకు నిజంగా మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఎంఏ లాంటిది ఏది లేదు, నేను 10th ఫెయిల్, మా అమ్మ అబద్ధం చెప్పింది, కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్రపోజ్ చేస్తాడు చాలా గ్రాండియర్ గా. అయితే సడన్ గా పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసి వచ్చేది ఏంటంటే పాండ్యన్ వాళ్ళ నాన్న, పాండ్యన్ వాళ్ళ అన్న వీళ్ళందరూ కలిసి వీళ్ళతో అబద్ధం చెప్పి సంబంధాన్ని ఖాయం చేసుకున్నారు. పాండ్యన్ వాళ్ళ అన్న పెద్ద రౌడీలు, ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. వీళ్ళంటే ఊర్లో వాళ్ళకి చాలా భయం. వీళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ లాగా అందరూ అనుకుంటున్నారన్న విషయం పేరెంట్స్ వాళ్ళ నాన్నకి తెలిసి, చూడమ్మా మనకి సంబంధం వద్దని చెప్పేస్తాడు. ఇదే విషయాన్ని పాండ్యన్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే పాండ్యన్ చాలా ఎమోషనల్ అయ్యి బుల్లెట్ తీసుకుని నేరుగా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చేసి, మావయ్య ముందు మీరు బయటకు రండి. ఇలా సడన్ గా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నాకు పేరెంట్స్ కి పెళ్లి జరుగుతుందని తెలిసి కూడా, ఇప్పుడు మీరు ఈ డిసిషన్ తీసుకోవడం ఏం బాలేదు మావయ్య, అందరికీ తెలిసిపోయింది, మాకెంత అవమానం, మీ కూతురు నాకు ఇచ్చి తీరాల్సిందేనంటే లోపల నుంచి పేరెంట్స్ వాళ్ళ అన్న వచ్చేసి, ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నావు, గొడవ చేస్తున్నావు అని గొడవకి వెళ్తాడు. నిజానికి పేరెంట్స్ వాళ్ళ అన్నకి పాండ్యన్కి వీళ్ళిద్దరికీ పాత గొడవలు ఉంటాయి. అందుకనే చెల్లిని పాండ్యన్కి ఇచ్చి చేయడానికి పేరెంట్స్ వాళ్ళ అన్నకి అస్సలు ఇష్టం ఉండదు, అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఇంటి బయట గొడవ పడుతూ ఉంటే లోపల నుంచి పేరెంట్స్ కిటికీలో చూసి బయటకు వచ్చి పాండ్యన్ని చూస్తూ ఉంటుంది. చూడు పేరెంట్స్, నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటే పాండ్యన్ చూసి చిన్న స్మైల్ ఇచ్చి, నాన్న మీరే కదా ఇతను తీసుకొచ్చి పెళ్లి చేసుకొని చెప్పారు, అతనితో నేను చాలా రోజులు ట్రావెల్ అయ్యాను, నాకు అతను అంటే చాలా ఇష్టం, అతని పరోటా కూడా, నేనైతే ఫిక్స్ అయిపోయాను, నేను పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, కావాలంటే మీరు ఇక్కడే ఉండండి, నేనే అతనితో పాటు వెళ్ళిపోతానని ఇంట్లో తన వస్తువులన్నీ సర్దేసుకుని పేరెంట్స్ పాండ్యన్తో వచ్చేస్తుంది బుల్లెట్లో. ఇక్కడ ఇంకొక క్రేజీ థింగ్ ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ నాన్న అన్న కూడా పెద్ద రౌడీలో, కానీ ఈ విషయం దాచిపెట్టి నార్మల్ ఫ్యామిలీకి ఇద్దామని పేరెంట్స్ని పాండ్యన్ ఫ్యామిలీని సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మూవీలో రేలంగి ఫ్యామిలీలా అనుకుని ఇద్దాం అనుకుంటారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఇద్దరు రౌడీలే, కానీ ఇప్పుడు ఆపేసింటారు గొడవలన్నీ. పేరెంట్స్ కోసం వాళ్ళ నాన్న అన్న మానేసింటే పాండ్యన్ వాళ్ళ నాన్న కోసం ఈ గొడవలన్నీ ఆపేసి బుద్ధిగా హోటల్లో పనిచేసుకుంటూ ఉంటారు, వ్యాపారం చేసుకుంటూ. ఇదిలా ఉంటే పాండ్యన్ వాళ్ళ అమ్మ పంతులు గారి దగ్గరికి వెళ్ళి జాతకం చూపిస్తుంది పేరెంట్స్ ఇది, ఈమె చాలా దురదృష్టవంతురాలు, మీ కుటుంబంలో గనక అడుగు పెడితే మీ కుటుంబమే నాశనం అయిపోతుంది, మీకు ఎప్పుడు చూసినా గొడవలే, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు కానీ మిమ్మల్ని సైడ్ తోసేస్తారని చెప్పడంతో, నిజమా, నా కొడుకు నన్ను సరే స్వామి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగనివ్వనని అంటూ ఉంటేనే పేరెంట్స్ని తీసుకొచ్చేసానని పాండ్యన్ ఫోన్ చేసి చెప్తాడు. అమ్మ ఈ విధంగా పూలదండం తీసుకుని గుడికి దగ్గరికి వచ్చే పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి నాతో పాటు వచ్చేసిందని చెప్తాడు. రే ఆ అమ్మాయి వద్దనుకుంటే ఆ అమ్మాయినే తీసుకొచ్చావరా అని, సర్లే అని ఫైనలీ పూలదండం తీసుకెళ్లి పేరెంట్స్ కి పాండ్యన్ కి పెళ్లి చేస్తారు. సింపుల్ గానే క్యూట్ గా పెళ్లి అయిపోతుంది. పెళ్ళైన 3 months అన్ని బాగానే ఉంటుంది. ఇద్దరు కలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరితో ఒకరు ప్రతిదీ షేర్ చేసుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. వీళ్ళ విపరీతమైన ప్రేమను చూసి పాండ్యన్ వాళ్ళ అమ్మ, ఇది వచ్చినప్పటి నుంచి నా కొడుకును వల్లో పడేసి మమ్మల్ని అస్సలు పట్టించుకోలేకుండా చేసేస్తుందని చూసినప్పుడల్లా మనసులో అనుకుని చిన్న చిన్న రియాక్షన్స్ ఇచ్చేది. ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టిపికల్ మన ఇండియన్ అత్తల్లాగా. పెళ్ళైన కొద్ది రోజులకి పేరెంట్స్ వాళ్ళ నాన్న కూడా అల్లుడిని యాక్సెప్ట్ చేసి, సర్లే అల్లుడు జరిగిందేదో జరిగిపోయింది, మిమ్మల్ని నేను యాక్సెప్ట్ చేసి ఆశీర్వదిస్తానని హోటల్కి వస్తాడు. తను రాగానే పాండ్యన్ గట్టిగా అరిచేస్తాడు, పేరెంట్స్ మీ నాన్న వచ్చాడే త్వరగా రాని, వస్తున్నాను రా అని అనగానే, ఏంటి భర్తని రారా పోరా అంటుందని లోపల అనుకుని పేరెంట్స్ రాగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు. తనని హగ్ చేసుకుని, ఐఎమ్ సారీ అమ్మా, మీ అమ్మ మాటని నేను అర్థం చేసుకోలేకపోయాను అంటాడు. ఆ తర్వాత పేరెంట్స్ ని హోటల్లో బిల్ కౌంటర్ దగ్గర కూర్చోబెడతారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాండ్యన్ కూడా చూసి అలా చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య గొడవలు కూడా వస్తుంటాయి హోటల్లో. పేరెంట్స్ బాధ ఏంటంటే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడు, అరుస్తాడని ఎప్పుడు చూసినా చెప్తూ పాండ్యన్తో బాధపడుతూ తిడుతూ ఉండేది. కొట్టుకుంటూనే ఉంటారు, కానీ ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. ఎప్పుడైతే
పేరర్సిని పాండ్యన్ బిల్ కౌంటర్లో కూర్చోబెడతాడు. అప్పటి వరకు బిల్ కౌంటర్లో కూర్చొని ఉన్న ఆ హోటల్ యజమానురాలు పాండ్యన్ వాళ్ళ అమ్మకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇది నిన్న కాక మొన్న వచ్చింది, ఈరోజు బిల్ కౌంటర్లో కూర్చుందని చాలా పొజిటివ్గా ఫీల్ అయ్యి పాండ్యన్ వాళ్ళ చెల్లి ఎక్కడికి వస్తే వెళ్ళవే నువ్వు కూర్చో, దాన్ని వెళ్ళి ప్లేట్లు ఎత్తమను, వాటర్ పోయమను టేబుల్స్లోని తనతో చెప్పి పాండ్యన్ చెల్లిని అక్కడికి పంపిస్తుంది. అక్కడ ఏమేం జరుగుతుందో కోడి గుడ్డు పెట్టినా చివరికి ఇంట్లో ఏదైనా వస్తువు కొన్నా ప్రతిదీ పేరర్సి వాళ్ళ అమ్మకి అప్డేట్ చేసేది, తనతో చెప్పుకునేది. బిల్ కౌంటర్లో అప్పటి వరకు కూర్చుని ఉన్న పేరర్సిని చూసి పాండ్యన్ వాళ్ళ సిస్టర్ కూడా చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యి ఇంకా పనులు చెప్పేది. వెళ్ళి ఆ లైన్లో ఆకుల్తి పేరర్సి ఏం అనలేక తనలో తానే కోపాన్ని దాచుకొని పాండ్యన్ సిస్టర్ మీద పాండ్యన్ దగ్గరికి వెళ్ళి చూపించేది. పేరర్సి కష్టపడుతుంటే నేను చేస్తానంటే వద్దు నువ్వేం చేయక్కర్లేదు, ఇక్కడ నేను పని మనిషి ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అంటే ఇద్దరు ఒకరినొకరు తిట్టుకునే వాళ్ళు. మేడం నేను చేస్తాను మేడం, మీకు ఎందుకు ఈ శ్రమ అంటే, సార్ నేను చేసుకుంటాను సార్, ఇది నా పని నేను చేయాల్సిందే అని తన అనేది. చివరికి పాపం ఇది ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే హోటల్లో బిల్ కౌంటర్లో పాండ్యన్ వాళ్ళ సిస్టర్ ఉండి అసలు పేరర్సికి ప్లేసే ఇవ్వకుండా హోటల్లో సామాన్లన్నీ కడిగిస్తారు. పాండ్యన్ వాళ్ళ అమ్మ సిస్టర్ వీళ్ళిద్దరు కలిసి కావాలనే అరే నా భార్యని పాత్రలు కడగమన్నారా నేను కూడా హెల్ప్ చేస్తానని పేరర్సి దగ్గర వచ్చి పాండ్యన్ కూర్చొని పాత్రలు కడుగుతుంటే, సార్ మీరేం కడగాల్సిన అవసరం లేదు సార్, వెళ్ళండి మీ సిస్టర్ దగ్గర మీ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిందే వినండి అని అంటే, హోటల్ ఓనర్ నువ్వే కదే నువ్వే ఇలా అంటే ఎలా అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ పేరర్సి కోపాన్ని చూపిస్తూనే ఉంటుంది. పాపం పాండ్యన్ వాళ్ళ అమ్మని కాదనలేక వాళ్ళ సిస్టర్ని కాదనలేక ఇటు భార్యని కాదనలేక భార్య దగ్గర తిట్లు తింటూ తనకి ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా తెలియక తనలో తాను మాట్లాడుకుని ఒక పిచ్చివాడిలా మారిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో ఇంతవరకు జరిగిందంతా పేరర్సి వాళ్ళ నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు కదా, అక్కడ గుండు కొట్టే అతనితో అండ్ కొత్తగా ఒక స్ట్రేంజర్ వచ్చింటాడు ఫ్యామిలీ మ్యాన్, అతనితో ఇదంతా వింటూ ఉంటాడు అతను. సరిగ్గా అప్పుడే పేరర్సి వాళ్ళ అన్న అక్కడికి వచ్చి గొడవ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకొని ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి గొడవ పడుతూ ఉంటారు. పాండ్యన్ పేరర్సి వాళ్ళ అన్న వీళ్ళిద్దరి మధ్య ఒక గన్ కూడా ఉంటుంది. కానీ కంగారు పడకండి, ఎక్కడ షూట్ చేసుకొని చనిపోతారేమో అని, అది డమ్మీ గన్నే, కావాలనే అలా బిల్డప్ ఇస్తూ ఉంటారు వీళ్ళు, నేను చంపేస్తా అని. అక్కడ జరుగుతున్న గొడవ అంతా దూరం నుంచి చూస్తున్న నాలుగో వ్యక్తి వాళ్ళ సంఘ అధ్యక్షుడు ఫోన్ చేసి ఈ విధంగా భార్య భర్తలు ఇద్దరికి గొడవ వచ్చేసింది, 3 monthsగా గొడవ పడుతూనే ఉన్నారు, అది ఎవరో కాదు పేరర్సి పాండ్యన్ వాళ్ళకే. ఆ పాండ్యన్ మన మీద గొడవకు వచ్చారు కదా, ఇప్పుడు మనమేంటో వాడికి చూపిద్దామని వాళ్ళ మనుషులందరినీ ఫోన్ చేసి రమ్మంటాడు. పేరర్సి వాళ్ళ అన్న కూడా అంతకుముందు పాండ్యన్తో ఎవరెవరికి గొడవలు ఉందో వాళ్ళందరికి ఫోన్ చేసి రండ్రా రివెంజ్ తీసుకుందామని అందరినీ రమ్మంటాడు. కార్లలో బైక్లలో చివరికి ఆటోల్లో అన్నిట్లోనూ జనాలు ఎగబడి వస్తుంటారు. ఈ విషయం పాండ్యన్ తెలిసి, హో ఇప్పుడు నా మీద అటాక్ చేయడానికి నన్ను చంపడానికి ఇంతమంది వస్తున్నారా, సర్లే చూసుకుంటా, నా బిడ్డ నా చేతిలో ఇవ్వండి అని కత్తి పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళందరూ వస్తే వేసేద్దామని. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే పాండ్యన్ వేసేయడానికి మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు. పేరర్స్ వాళ్ళ అన్న మనుషులు అండ్ నాలుగో వ్యక్తి ఒక అతను వాళ్ళ సంఘ అధ్యక్షుడు ఫోన్ చేస్తున్నారు కదా, అతను కూడా ఆ ఏరియా ఎమ్మెల్యే దారిలో వెళ్తూ ఉంటే కరుప్పస్వామి ఉన్నాడు కాబట్టి అక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తాడు. ఎమ్మెల్యే వాళ్ళ నాయకులతో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే పాండ్యన్ వాళ్ళ అమ్మ, సార్ మా ఏరియాలో ఉన్న ఆడవాళ్ళందరూ మీకే ఓటేసాం సార్, మా ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది సార్, నా కూతురు కోడలు గొడవ పడుతున్నారు, మా కోడలు నాకు వద్దు, మీరే ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే ఎమ్మెల్యే ఒకతన్ని అక్కడికి పెట్టి వాళ్ళ నాయకుడిని సాల్వ్ చేయమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పండి అయ్యా ఏంటి మీ ప్రాబ్లం అని అతను, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా మేము సొల్యూషన్ చెప్పగలమని. ఎందుకు విడిపోయారో అడిగితే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది కదా. పాండ్యన్ వాళ్ళ అమ్మ సిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి లిటరలీ
పేరెంట్స్ని టార్చర్ చేస్తూ ఉంటారు మెంటల్గా. పాండ్యన్ పాపం వాళ్ళ అమ్మని చెల్లిని ఏం అనలేని పరిస్థితి. దాంతో పేరెంట్స్ కోపం వచ్చి అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయేది. వెళ్తుంటే మధ్యలో సమ్ టైమ్స్ పాండ్యన్ తనని కన్విన్స్ చేసి ఏదో ఒకటి చెప్పి బుజ్జగించి తిట్టుకొని కొట్టుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు. ఇంకా పాండ్యన్ పేరెంట్స్తో మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడడమే మానేస్తానని టేప్ వేసుకుంటాడు. నోటికి టేప్ వేసుకున్నా ఏం వేసుకున్నా మాట్లాడడం మాత్రం మానేయడు. కామ్గా పీస్ఫుల్గా ఉండడానికి మెడిటేషన్ చేస్తుంటే పాండ్యన్ వాళ్ళ అమ్మ వెళ్ళి, ఒరే నువ్వు ఏం చేసినా అరవకుండా ఉండలేవు, నీ వీక్నెస్ రా, నీ కోపం వస్తే నువ్వు అంతేనంటే ఇదంతా నీ వల్లనే ఇలా జరుగుతుంది, నా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నావమ్మా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని వాళ్ళ అమ్మని అక్కడ నుంచి పంపించేస్తే, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను వీడికి సపోర్ట్ చేస్తుంటే అని మళ్ళీ తన కొడుకు మీద ఉన్న కోపం అంతా పేరెంట్స్ మీద చూపిస్తుంది. ఇండైరెక్ట్గా తిట్టడం, హోటల్లో అన్ని పనులు పేరెంట్స్కే చెప్పడం ఇదంతా. కానీ మన పాండ్యన్ అతని కోపాన్నంతా అతనే దాచిపెట్టుకొని సినిమాకి తీసుకెళ్ళి ఆదివారం రోజున రెస్టారెంట్ తీసుకెళ్ళి ఇంట్లో, బుజ్జమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టమే, నీ మీద ఇష్టంతోనే కదా మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ, మా సిస్టర్ వీళ్ళందరూ నేను ఏమంటున్నా కూడా నేను నీ గురించి ఆలోచిస్తూ నీ వైపే సపోర్టెడ్గా ఉంటున్నానని కన్విన్స్ చేస్తూ ఉంటే, నటించకండి సార్, మీ మొహంలో నటన ఈజీగా తెలిసిపోతుందని పేరెంట్స్ అంటుంది. దీనికి ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నా ప్రేమ అర్థం కావట్లేదేంటి, దానితోడు మా అమ్మ ఒకటి మా చెల్లి ఒకటి అని అతను కుమిలిపోతాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ ఏదో అనడంతో కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటే బస్సులో, చూడు బుజ్జి ఇప్పుడు అంతలా ఏం జరిగింది, నువ్వు కోపడి పుట్టింటికి వెళ్ళేంతలా పద మళ్ళీ మనం ఇంటికి వెళ్దామంటే కండక్టర్ వచ్చి టికెట్ తీసుకోమంటే పాండ్యన్ వైపు చూసి ఇదిగో ఇతను తీసుకుంటానంటే పాపం మనోడికి పేరెంట్స్ వాళ్ళ ఊరు పేరు గుర్తురాదు. అంటే అది ఏదో నగర్ అని పేరు వస్తుందన్నా, ఏదో టీవీ నగరా ఏదో సంథింగ్ వస్తుందన్నా అని తలగీక్కుంటూ ఉంటే, చూసావా మా ఊరు పేరేంటో కూడా నీకు గుర్తులేదు కదా, నా మీద ప్రేమ ఉందంటున్నావు, నేను ఎలా నమ్మనంటే అది కాదే, నాకు నిజంగా మీ ఊరు పేరు గుర్తులేదే అని ఎంత చెప్పినా కూడా తను విందు. అలాగే పుట్టింటికి వెళ్ళిన తర్వాత మావయ్య తను కోప్పడి ఇక్కడికి వచ్చేసింది, తిరిగి తీసుకెళ్తానులే రేపు మార్నింగ్ వచ్చి వెళ్తుంటే, అల్లుడు గారు ఇంత దూరం వచ్చిన తర్వాత భోజనం చేయకుండా వెళ్తారా, రండి తిందురుగానని చేపల పులుసు పెట్టి అల్లుడికి వడ్డించి లోపలికి పంపిస్తే పేరెంట్స్ అతని కోసం ఇంటి నుంచే బట్టలు తీసుకొచ్చేస్తుంటుంది. అతను తనతో పాటే వచ్చేస్తాడనే నమ్మకంతో ఇద్దరు కలిసి రొమాంటిక్గా ఉంటారు. ఇదంతా చూసి పేరెంట్స్ వాళ్ళ నాన్న వీళ్ళని చూస్తుంటే గొడవ పడి ఇక్కడికి వచ్చినట్టు లేదే, సర్లే అల్లుడు గారు కూతురు బాగుంటే చాలేని తన పిల్లంతో చెప్తాడు. కట్ చేస్తే కొన్ని రోజులకి పేరెంట్స్ ప్రెగ్నెంట్ అవుతుంది. శ్రీమంతం కూడా చాలా గ్రాండ్ గానే చేస్తారు. అక్కడ కూడా పాండ్యన్ వాళ్ళ సిస్టర్ కి అక్కకి, పాండ్యన్ వాళ్ళ సిస్టర్ శ్రీమంతం మాత్రం ఇలా జరిపించలేదు, ఇప్పుడు తినకు మాత్రం ఇలా జరిపిస్తున్నారు ఏంటని కుళ్ళుకుంటారు. 2 months తర్వాత పాప పుడుతుంది. పాప పుట్టిన తర్వాత అయినా ఈ గొడవలు ఆగిపోతాయని చూస్తే ఇంకా పెరుగుతోంది. పాండ్యన్కి ఏం అర్థం కావట్లేదు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్లో పేరెంట్స్ వాళ్ళ అమ్మ, మేము పెట్టిన నగలన్నీ తిరిగి ఇచ్చేయండి, మాకు అవసరం లేదు, మా కూతురికి డివర్స్ ఇప్పించేయండి అని నగల గురించి అడిగితే పాండ్యన్ వాళ్ళ అమ్మ, నగలే కదా ఇప్పించేస్తాంలే, ఆ నగల సంగతి ఏంటో చూడని పాండ్యన్ వాళ్ళ బ్రదర్ చెప్తుంది. అతను తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఆ నగల్ని ఎలాగైనా విడిపించి తీసుకొచ్చేయాలని, వీళ్ళ మాటలు అస్సలు వినలేకపోతున్నాము, త్వరగా నగలు తీసుకొచ్చేయండి, ఎలాగైనా విడిపించని బ్యాంక్లో నుంచి అతను వాళ్ళ రిలేటివ్ ఒక అతనితో చెప్తాడు. ఇదంతా చూస్తున్న పాండ్యన్ వాళ్ళ అమ్మతో, ఎవరినైనా రెచ్చగొట్టి వాళ్ళ కోపం తెప్పించాలంటే మాత్రం నువ్వే నంబర్ 1 అని వాళ్ళ చిన్నాన్నతో చెప్పి, మా అమ్మ ఉంది చిన్నాన్న ఈజీగా కోపం తెప్పించేస్తుంది, తను చెప్పిందే నడవాలి, తను చెప్పినట్టుగానే అందరూ ఉండాలి, తననే అందరూ ప్రతిదానికి ముందు నిలబెట్టాలని అనుకుంటూ ఉంటుంది అని అంటాడు. పాండ్యన్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అయ్యి, ఒసే ఇంతవరకు జరిగిన దానికంతా కారణం మా అమ్మే, దానికి మా అమ్మే క్షమాపణ చెప్పాలి, కానీ మా అమ్మ తరపున నేను చెప్తాను, నన్ను క్షమించు, కావాలంటే నీ కాలైనా పట్టుకుంటాను, మనమిద్దరూ కలిసి ఉందామనంటే పేరెంట్స్ ఒప్పుకోదు, కోపడుతుంది. బాగా నటిస్తున్నాడు సార్ అని అంటుంది. రే ఏంట్రా ఇది, కళ్ళలో నుంచి ఒక చుక్క నీరు రాకపోయినా కూడా ఎమోషనల్గా నా బాధని చెప్తుంటే కూడా అర్థం చేసుకోవట్లేదంటే నీ పేరెంట్స్ని చూస్తూ నేను నటిస్తున్నానని మళ్ళీ కోపడతాడు. ఇక్కడ మళ్ళీ ఇద్దరి మధ్య కోపాలు వచ్చేస్తాయి. పంచాయతీ పెద్దలు అక్కడికి వచ్చేసి,
అయ్యో మీరు ఇక్కడ చేస్తున్నదేంటి, అసలు గొడవ ఎందుకు వచ్చిందో అది చెప్పండి ఫస్ట్ అని మళ్ళీ చెప్పమంటారు. కథ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకరోజు పేరెర్సి భద్రకాళిలాగా పాండ్యంతో, నేను బ్రతుకుండడం నీకు నీ ఫ్యామిలీకి నచ్చట్లేదు, నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, కావాలని నన్ను మోసం చేసావు కదా, నన్ను పెళ్లి చేసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు రెడీ అయిపోయావా అని తనతో అంటూ ఉంటే, ఉసే నేను చెప్పేది వినువే, జస్ట్ ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆ పెళ్లి ఆగిపోయింది, మాకిద్దరికి సెట్ అవ్వలేదని నేను పెళ్లి చేసుకోలేదు, అయినా నిన్నెలా నేను మోసం చేస్తాను, ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటానంటే, నాకు తెలుసు మీ మామ కూతురు వచ్చినప్పుడల్లా హోటల్లో లడ్డు ఇస్తున్నాడు, ఎక్స్ట్రాగా 4 ఎగ్గులేసి ఆమ్లెట్ వేసిస్తున్నాడు, ఇదంతా నేను కల్లారా చూస్తూ ఉంటే కూడా నిన్నేం అడగలే చూసావా, అది నా తప్పే. ఇప్పుడు అర్థమైంది, ఇంతకు ముందు మీకిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు, నన్ను మోసం చేసావు కదరా అని అంటూ ఉంటే, నేను చెప్పేది ఒకసారి వినువే అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు పాండ్యన్. అప్పటికే పేరెంట్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోయి వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను, మీ ఇంట్లో నుంచి వచ్చేసి తిరిగి నేను మీ ఇంట్లోకే వచ్చేస్తాను నాన్న, నేను కూడా మీ ఇంటి దాన్నే కదా అని ఎమోషనల్ అయ్యి వాళ్ళ అన్నతో చెప్తే, అన్నకు కావాల్సింది కూడా ఇదే కదా, పాండ్యంతో గొడవ ఉంటుంది ప్రీవియస్ గానే, వాడి అంతు చూసి నేను తీసుకెళ్తానని వాళ్ళ ఏరియాలో ఉన్న చిన్న చిన్న గల్లీ రౌడీలందరినీ పాండ్యన్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తాడు. పాండ్యన్ ఏం చెప్పినా పేరెర్సి వినట్లేదని పాండ్యన్ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక బావిలో పడిపోతాడు, నేను సూసైడ్ చేసుకొని చనిపోతానే. బావిలో పడిపోయినా కూడా అతని బ్యాడ్ లక్ ఏంటంటే అందులో వాటర్ ఉండదు, కొంచెం నీళ్ళే ఉండడంతో పైకి రాలేకపోతాడు, గట్టిగా అరుస్తాడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేయమని. సరిగ్గా అప్పుడే పేరెర్సి వాళ్ళ అన్న వచ్చి వాళ్ళ మనుషులందరినీ తీసుకొచ్చి పాండ్యన్ వాళ్ళ అమ్మా నాన్నని వీళ్ళందరినీ కొట్టి రక్తం వచ్చేలాగా పేరెర్సిని అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పాండ్యన్ వాళ్ళ అమ్మతో, అమ్మ వీడేం చేశాడో తెలుసా, నేను నన్ను మాత్రమే తీసుకెళ్ళమన్నాను, కానీ వీడు పాండ్యన్ వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ చెల్లిని గాయపరిచొచ్చాడు, నాకు ఇది నచ్చలేదు, పాపం అమ్మ పాండ్యన్ అమ్మ చెల్లి ఇద్దరి మధ్యలో నలిగిపోయి నన్ను చూసుకోలేక నలిగిపోతున్నాడని చాలా బాధపడుతుంది. కానీ పాండ్యన్ వాళ్ళ అమ్మ చెల్లి వీళ్ళిద్దరూ పేరెర్సిని సరిగ్గా చూసుకోవట్లేదని పేరెర్సి వాళ్ళ అమ్మ తిరిగి పేరెర్సినే తిడుతుంది, నిన్ను బిల్ కౌంటర్లో కూర్చోబెడితే మళ్ళీ వచ్చి నీకు పని మనిషిలా పని చెప్తున్నారు కదా వాళ్ళు, ఒక హోటల్ వాడికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయడం మా తప్పే, నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక్కడే ఉండు అని చెప్తుంది. ఆ తర్వాత పేరెర్సి ఇంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, పేరెర్సి అన్న నాన్న వీళ్ళందరూ పాండ్యన్ ఫ్యామిలీ మీద, పాండ్యన్ ఫ్యామిలీనో కొట్టి తిరిగి వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టారని వీళ్ళు కోప్పడి, ఏంటండి అన్యాయం అని ఎస్ఐతో అంటే, ఫస్ట్ మీరే కంప్లైంట్ ఇచ్చిండొచ్చు కదా అని తిరిగి ఆ ఫ్యామిలీ జోలికి మీరు వెళ్ళరని సంతకం పెట్టండి అని సంతకం పెట్టించుకుంటుంది. ఆ తర్వాత పేరెర్సి తిరిగి అతని దగ్గరికి వచ్చేయాలని పాండ్యన్ చాలా గుడ్లు తిరుగుతాడు, చాలా ప్రదక్షిణాలు చేస్తాడు తననే తలుచుకుంటూ. ఇక్కడ పేరెర్సి కూడా పాండ్యన్నే తలుచుకుంటూ ఉంటుంది. పాండ్యన్ గురించి ఆలోచిస్తూ తన కూతుర్ని పాండ్యన్ చూపించాలని కేవలం అతనికి మాత్రమే వెళ్ళేలాగా స్టేటస్లు పెడుతుంది. దూరం నుంచి పాండ్యన్ చూసి చాలా బాధపడతాడు. ఇది జరిగింటుంది. ఇప్పుడు పాండ్యన్ కూతురికి వెంట్రుకలు తీయడంతో ఫంక్షన్ జరుపుతూ ఉన్నారని వీళ్ళకి తెలియడంతో ఇప్పుడు వచ్చి ఆపడానికి ట్రై చేస్తుంటారు. ఇంతవరకు జరిగిందంతా పంచాయతీ పెద్దలతో అందరూ చెప్తారు. జరిగిందంతా పరిగణలోకి తీసుకొని వీళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని డివోర్స్ తీసుకోవడమే కరెక్ట్ అని పేపర్ మీద సంతకం పెట్టమంటే పాండ్యన్ పేరెర్సిని పెట్టమంటాడు, పేరెర్సి పాండ్యన్ పెట్టమంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇంకా అలాగే ఉంది. పాండ్యన్తో పాటు పేరెర్సి వెళ్ళిపోతుంది. తన కూతుర్ని పాండ్యన్ తీసుకెళ్తూ ఉంటే, నేను కూడా నీతో వస్తాను రానే. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పాండ్యన్ అక్కడికి వచ్చేలా చేసింది ఎవరో కాదు, పేరెర్సి వాళ్ళ నాన్న. కావాలనే కూతురు కాపురం నిలబెట్టాలని అతని కూతురు ఇంకా పాండ్యన్ని మర్చిపోలేకపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ప్రేమ అలాగే ఉందని తెలిసి వెంట్రుకలు తీస్తున్నారని ముందుగానే పాండ్యన్కి తెలిసేలా చేస్తాడు ఇంకొక వ్యక్తి రూపంలో. ఇప్పుడు పాండ్యన్తో పాటు పేరెర్సి వెళ్తూ ఉంటే పేరెర్సి వాళ్ళ అమ్మ ఆపితే వాళ్ళ అమ్మని కొట్టి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వాళ్ళే చూసుకుంటారని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. పేరెర్సి వాళ్ళ అన్న వచ్చి పాండ్యన్తో గొడవ పడుతూ మిగతా సంఘం నాయకులందరూ వచ్చి గొడవ పడుతుంటే వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అన్ని ఫ్యామిలీస్ ఒకటైపోతాయి. అందరూ చేసిన తప్పులు రియలైజ్ అయ్యి ఎప్పట్లాగానే హోటల్లో అందరిలాగా చిత్రకుమార్ అనే ఒక దొంగ ఉంటాడు కదా, అతను ఒక రోజు వీళ్ళ హోటల్లో వచ్చి అప్పుడేమో అంతలా గొడవ పడ్డారు, ఇప్పుడు ఆప్యాయతలు అనురాగాలు ప్రేమ అనురాగాలు అంటూ ఇలా కలిసిపోయారేంటని ఆలోచిస్తూ
ఉంటే అప్పటికి ఇంకొక నిజం తెలుస్తుంది. సెటిల్మెంట్ అయిన కొన్ని రోజులకి మళ్ళీ పేరెంట్స్ పాండ్యన్ ఇద్దరు విడాకులు తీసుకున్నారని, విడాకులు తీసుకున్న కొద్ది రోజులకే ఒకరిని విడిచి ఒకరు ఉండలేక మళ్ళీ కలిసిపోయారు. వీళ్ళు నార్మల్ కపుల్స్ కాదు గాయస్, వీళ్ళు చాలా డిఫరెంట్ అని కెమెరా వైపు చూస్తూ మనకు చెప్తాడు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. అందరి కపుల్స్ అలాగే ఉంటారు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీలైనంత వరకు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేసా. మేబీ ఈ మూవీ వినడానికి అంత బాగోకపోవచ్చేమో, స్క్రీన్ మీద ఉన్నంత ఫన్ వింటే రాదు. ఒకవేళ మీరు మూవీ చూడకుండా ఉంటే చూడండి, థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది రైట్ నౌ తమిళ్లో. మేబీ అప్కమింగ్ డేస్ లో ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.